హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. చూసారు కదా, నేను ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గులు కూడా వేసేసానండి. అంత పని అయిపోయింది. బయట చూస్తున్నారు కదా ఎన్ని చెట్లు ఉంటాయో మా ఇంటి ముందల. ఆ చెట్లన్నిటికీ నీళ్ళు పోసి అన్ని చెట్లకు ఒక అర్ధ గంట వరకు నీళ్ళు పడతానండి నేను మార్నింగే. అయితే ఈరోజు మార్నింగే లేవడానికి ఒక రీజన్ ఉందండి. ఇక నేను ఆ రీజన్ ఏంటో చెప్తాను. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయినానండి. ఇంకా పూజ చేయడానికి అని చెప్పేసి ఫ్రెష్ అప్ అవుతున్నాను నేను. అయితే చాలామందికి హెయిర్ చాలా ఫ్రిజ్జీగా ఉంటుందండి, అంటే చాలా డ్రైగా ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు ఈ సిరం కంపల్సరీగా ఒక 2 డ్రాప్స్ అయినా హెయిర్కి పెట్టుకోండి. చాలా బాగుంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా చేయి మీద పెట్టుకోగానే జారిపోతుంటుందండి, అంత స్మూత్గా ఉంటుంది. కొంచెం హెయిర్ తడిగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టండి, అప్పుడు బాగా పనికొస్తుందండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ 300 అట్లా కాస్ట్ అండి. అయితే నేను ఈరోజు ఎర్లీగా లేవడానికి మెయిన్ రీజన్ ఈ పూలండి. కనీసము ఇవి మిద్దె పైన ఉన్నాయండి. ఇవి మిద్దె పైన ఉన్నందుకైనా ఒక 2 పూలైనా మిగులుతున్నాయి, కానీ అసలు కింద ఉంటే ఈ పూలు కూడా మిగిలేవి కావండి. అయితే ఏమైందంటే, మా ఇంటి పక్కనే ఒక అంకుల్ ఉంటారండి. తను ఎర్లీ మార్నింగే లేచి రోజు పూజ చేస్తారండి. ఆ అంకులు అందరి ఇంటి ముందర ఉన్న చెట్లకి పువ్వులు ఉంటాయి కదండి, అన్నీ తీసుకువెళ్ళిపోతారండి. అస్సలు ఒక్క పువ్వు కూడా ఉంచారు. ఎంత కష్టపడి నేను రోజు నీళ్ళు పోస్తున్నా, ఒక్క పువ్వు కూడా ఉంచారండి. అట్లా అన్నీ తెంపుకోపోతారు. అదేంటో ఆశ్చర్యం. వాళ్ళ ఇంటి ముందల ఒక మందారం చెట్టు ఉంటుందండి, దానికి రోజుకి 20-30 పువ్వులు పూసాయండి, కానీ తీయరు. అదేంటో మరి, అందుకోసమని ఆ పువ్వుల కోసమని ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుందండి. ఇక నేను హాట్ వాటర్ కూడా తాగేసా. మా పాప కూడా లేచిందండి అంతలోపే. మా పాపకు నేను కంపల్సరిగా ఇలా ఉయ్యాలలో చీరతో కట్టిన ఉయ్యాలలో పడుకోబెడతానండి. అది తను పుట్టినప్పటి నుంచి అలానే అలవాటైంది. ఇక ఈరోజు నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నా చూడండి. మా పాప కోసం చేస్తే నేను చాలా టేస్ట్ ఉంటుందండి. ఓట్స్ని ఒక కప్పు తీసుకున్న మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పొడిగా పట్టుకున్న తర్వాత అందులో ఒక ఎగ్ వేయాలండి. ఎగ్ వేసి ఇలా బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో తగినంత పాలు పోయాలి. మీరు నీళ్ళు కూడా పోసుకోవచ్చండి, పాలు పోయాలని ఏం లేదు. ఇలా పాలు పోసి సేమ్ దోసపిండి బ్యాటర్ ఏ విధంగా చేయాలో అదే విధంగా చేసి అందులో నేను కరివేపాకు, ఉప్పు, అందులో మిరియాల పొడి వేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర, తర్వాత తురిమి పెట్టుకున్న ఈ బీట్రూట్ కూడా వేసేయాలండి. చాలా హెల్దీ అండి ఇది అసలు బ్రేక్ఫాస్ట్ పిల్లలకి. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. మీరు చూడండి, నేను కూడా టేస్ట్ చేసా, చాలా బాగుంటుందండి. అది ఒక కాసేపు ఒక అర్ధ గంట నానాలి. అది అర్ధ గంట నానేలోపు మేము మా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నా. టమాటా రైస్ కోసం అని చెప్పేసి నేను టమాటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసానండి. ఇంకా టమాటా రైస్ కోసం అని చెప్పేసి ఒక గిన్నె పెట్టేసి అందులో తగినంత నూనె, పోపు దినుసులు వేసేసానండి. మసాలా దినుసులు, కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, అలా అన్నీ సింపుల్, ఏం వేయనండి ఎక్కువగా. ఇలా సింపుల్గా వేసేసి కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి, ఆలు లాంటివి. ఇంకా గరం మసాలా కూడా వేసేసాను. ఇంకా నేను వంట చేస్తుంటే మా పాప తన బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదా అని చెప్పేసి ఊరుకొస్తుందండి. కంపల్సరీగా నేను వంట రూమ్కి తను లేవగానే నేను వంట రూమ్కి వచ్చాననుకో, ఇంకా లేవడం ఆలస్యమే లేదండి. తనకు కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ కావాల్సిందే. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదా మమ్మీ అని వచ్చి నా మీదకి వచ్చి కూర్చుందండి. ఇంకా నేను మా రైస్ పెట్టిన తర్వాత మా పాపకి పెడతానండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇగో ఇలా అవుతుంది, మంచిగా నానిపోతుందండి. సేమ్ దోశ బ్యాటర్ ఏ విధంగా చేయాలో అదే విధంగా చేసుకొని మనకు చిన్న చిన్న దోశలాగా వేసుకోవాలండి, అంతే. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ దోశ టేస్ట్ సేమ్ ఆమ్లెట్ టేస్ట్ ఉంటుందండి. ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అసలు ఆమ్లెట్కి ఏ మాత్రం తీసిపోదండి, అంత టేస్ట్ ఉంటుంది. ఆమ్లెట్ ఎవరికి ఇష్టం ఉండదండి, ఆమ్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఈ దోశ కూడా అంతే టేస్ట్ ఉంటుంది, చాలా మెత్తగా అసలు ఇలా నోట్లో వేస్తే కరిగిపోతుందండి, అంత బాగుంటుందండి దోశ. చూస్తున్నారు కదా, మెత్తగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నా, చాలా మెత్తగా ఉంటుంది. ఇక అంతలోపు మా రైస్ కూడా అయిపోయిందండి, టమాటా రైస్. నాకు టమాటా రైస్ అంటే చాలా ఇష్టం అండి. అయితే నేను దోశ తీసుకొస్తుంటే మా పాప దోశ దోశ అని అరుస్తుందండి. నాకు చాలా ఇష్టము. చూస్తున్నారు కదా ఎంత బాగా తింటుందో.
మీ ఇంట్లో కూడా పిల్లలు ఎక్కువగా తినడానికి మారం చేస్తే కంపల్సరీగా ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టండి. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఈ ఈ రకంగా దోశ చేసుకోండి, వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. అంత బాగుంటుంది దోశ మాత్రం టేస్ట్. ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా పాప చూసుకుంటే యాక్షన్ చేస్తుందండి, అది నోట్లో పెట్టుకొని దోశ. అయితే తను ఊరికే యాక్షనే చేస్తుందని చెప్పేసి తింటుందా లేదా అని వచ్చి చూస్తున్నానండి. నేను పక్కన కూర్చుంటే మాత్రం నన్ను చూసుకుంటే భయపడి తినేస్తుందండి, వద్దు అనదు. అయినా తనకు నచ్చినట్టే పెడతానండి. నేను బలవంతంగా ఏది అసలు ఎక్కువగా ఫోర్స్ చేసి పెట్టాను, తనకు నచ్చినట్టు చేసి పెడతానండి. అప్పుడే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక తను తింటుంది కదా అని చెప్పేసి నేను కూడా మా వారికి పెట్టేశానండి. తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నా టమాటా రైస్. అయితే నాకు టమాటా రైస్ ఎక్కువగా ఇష్టం అవ్వడానికి మెయిన్ రీజన్, చాలామంది పులిహోర అలా ఇష్టపడతారు, కానీ నాకు టమాటా రైస్ అంటే అంత పిచ్చి అండి. ఎందుకో కానీ నేను డిప్లొమా ఉన్నప్పుడు నాకు బాగా నచ్చిందండి టమాటా రైస్ ఫ్లేవరు. హాస్టల్లో బాగా అలవాటైంది. అప్పటి నుంచి నేను టమాటా రైస్ అయితే వారంలో ఒక్కసారి కంపల్సరీగా చేసుకుంటానండి. ఇంకా టమాటా రైస్ తిన్న తర్వాత టీ కూడా పెట్టేశాను నేను. చాలామంది ఎర్లీ మార్నింగ్ తాగుతారండి టీ. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగుతున్నా. మా పాపను చూస్తున్నానండి, తను కూడా తినేసింది. ఇక ఆడుతుందండి, ఒక గంట సేపు బాగా ఆడుకుంటుందండి. ఆడుకున్న తర్వాత నేను పిల్లలకి మెయిన్గా ఆడుకోవాలండి. వాళ్ళు ఎంత బాగా ఆడితే అంత మంచిది. తను ఇంకా కొత్తగా బుక్స్ తెచ్చినాము మేము, అవన్నీ చూపిస్తుంది. స్ట్రాబెర్రీ అని ఒక్కసారి చూస్తే మాత్రం బాగా చెప్తుందండి, అసలు మర్చిపోకుండా. చిన్నపిల్లలకు ఇప్పుడే వాళ్ళకు బాగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుందంట. అయితే మా పాపకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, అసలు మేము ఉంటున్న ప్లేస్కి చుట్టుపక్కల పిల్లలు ఎక్కువగా లేరండి. చాలా తక్కువ మంది పిల్లలు వాళ్ళు కూడా అందరు స్కూల్కి వెళ్ళిపోతారు. తను ఒంటరిగా అసలు ఎవ్వరు ఉండరండి పిల్లలు. అందుకే నేను మా పాపని ఎక్కువగా టీవీకి చేయకుండా నేనే ఎక్కువగా ఆడిపిస్తానండి. తను అలసిపోయేంత వరకు బాగా ఆడిపిస్తా. ఈవినింగ్ అయితే కొంతమంది పిల్లలు వస్తారండి ఆడుకోవడానికి. ఇక తను బాగా ఆడుకున్న తర్వాత తనకు స్నానం చేయించి ఇంకా నేను క్రీమ్ పెడుతున్నానండి, చలికాలం కదా అని వ్యాజ్నల్ పెడుతున్నా. అంత బాగానే పెట్టించుకుంటుంది, కానీ ఫేస్కి మాత్రం అస్సలు పెట్టనియదండి. అసలు సోప్ పెట్టినా కానీ తెగ్గ ఏడుస్తుందండి. సోప్ పెట్టినా, బొట్టు పెట్టినా, లేకపోతే పౌడర్ పెట్టినా అస్సలు నచ్చదండి. ఫేస్ మాత్రం అసలు టచ్ చేయదు. ఫేస్, హెడ్ మాత్రం అస్సలు టచ్ చేయొద్దండి. మిగతా ఎక్కడ పెట్టినా కానీ ఏమన్నది, కానీ ఫేస్కి మాత్రం బాగా ఏడుస్తుంది. ఇంకా తనకు ఫ్రెష్ అప్ చేసిన తర్వాత పడుకోబెడదామని చెప్పేసి నేను స్నానం చేయించేసానండి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ చేపిస్తారు నాకు తెలిసి. నేను మాత్రం కంపల్సరీగా ఇలా స్నానం తిన్న తర్వాత ఒక గంట సేపు ఆడిన తర్వాతనే నేను స్నానం చేపిస్తానండి. తిన్న తర్వాత స్నానం చేపిస్తే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారని నా ఒపీనియన్. ఇక హాయ్ బాయ్ అని చెప్తుందండి వీడియో చూపిస్తుంటే. అయితే తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట ఇట్లా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను ఏదో ఒక ఫ్రూట్ తినిపిస్తానండి రోజు. నాకు అదొక అలవాటు. అంటే బ్రేక్ఫాస్ట్ తిన్నా కానీ కంపల్సరీగా ఏదో ఒక ఫ్రూట్ ఇస్తా నేను. బనానా కానీ, యాపిల్ కానీ, ఇలా ఈరోజు గ్రేప్స్ తినిపిస్తున్నానండి. గ్రేప్స్ బాగా ఇష్టంగా తింటుందండి మా పాప. ఇంకా గ్రేప్స్ నేను తీస్తున్నా కానీ వద్దు అని చెప్పేసి తనే తీసుకుంటుందంట. ఇక చూసారు కదా, తను ప్రశాంతంగా నిద్రపోయిందండి, బాగా అలసిపోయింది. ఇలానే ఉంటుందండి రోజు తనకు రొటీన్గా. పాప అయితే రొటీన్ ఉంటుందండి రోజు. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, ఉంటా మరి, బాయ్ అండి.